కొత్త రకం 5G వచ్చేస్తుంది తెలుసా? దాని పేరు ఏంటంటే ఎయిర్టెల్ ప్రయారిటీ 5G. 4G పోయింది, 5G కదా నెక్స్ట్. ఓకే, ఆ 5G ఏం చేస్తుంది అంటే ప్రయారిటీ ఇస్తుంది. ఇప్పుడు మీరు గేమర్ అయినా, వర్క్కి సంబంధించి అయినా, ఏదైనా ఒక స్టేడియంలో కావాలన్నా, ఏదైనా ఒక ప్రయారిటీ స్పేస్లో మీకు సిగ్నల్ కావాలి, సిగ్నల్ లేకుండా మాకు కష్టం అవుతుంది, మా పనికి, మా ఆటకి, లేకపోతే ఏదైనా మనం చేసే ఒక యాక్టివిటీ అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి పోస్ట్ పెయిడ్ చేసే వాళ్ళకి ప్రయారిటీ మీద ఇస్తారన్నమాట. ఎవరెవరికి ఇస్తారు అనేది ఏం లెక్కలేదు, వీళ్ళకే ఇస్తాం వాళ్ళకే ఇస్తాం, ఎక్కువ డబ్బులు కడితే వాళ్ళకి ఇస్తాం. అంటే ఏం జరుగుతుంది ప్రయారిటీ 5Gలో అంటే ఈ స్లైసింగ్ టెక్నాలజీ, 5G స్లైసింగ్ టెక్నాలజీ అని కొత్తగా స్టార్ట్ చేశారు వాళ్ళు, ఎయిర్టెల్ వాళ్ళు. ఏం చేస్తున్నారు అంటే అక్కడ చాలామంది ఉన్నా కూడా, వేల మందిలో కూడా ఓ 100 మందికో 150 మందికో మీకు స్పెషల్ కనెక్షన్ ఇస్తాం. వాళ్ళకి సిగ్నల్ అందకపోవచ్చు, వాళ్ళు కష్టపడవచ్చు, కానీ మీకు మాత్రం వచ్చేస్తుంది, ఎక్కువ డబ్బులు కట్టండి చాలు అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఈ ప్రపోజల్ అనేది ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ట్రై అండ్ గవర్నమెంట్ కూడా చూస్తోంది. ఇది ఇంకా పూర్తిగా రాలేదు. కానీ మీరు చెప్పండి నాకు, యాజ్ జనరల్ పీపుల్ ఆర్ జనరల్ పబ్లిక్, ఇలాంటి 5G ప్రయారిటీ 5G వస్తే స్లైసింగ్ టెక్నాలజీ ద్వారా, ఫాస్ట్ టెక్నాలజీ ద్వారా ఏమవుతుందంటారు? మనకి సిగ్నల్స్ తగ్గిపోతాయంటారా? మనకి ఏదైనా కొంచెం తేడా జరుగుతుందంటారా? కొంతమందికి ఎక్కువ ప్రయారిటీ అంటే ఇప్పుడు దర్శన్లో స్పెషల్ లైన్, స్పెషల్ క్లోజ్, స్పెషల్ ప్రయారిటీ అవన్నీ ఇచ్చినట్టు ఇందులో కూడా స్పెషాలిటీ వస్తుందంటారా? రిజర్వేషన్ లాంటిది అంటారా? ఇది ఏంటి ఆలోచించండి. ఇది వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో చెప్పండి.